నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కొరిసపాడు రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కడపలో జరుగుతున్న మహానాడుకు 10 లక్షల విరాళం అందజేసిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వైభవంగా ముగిసిన శ్రీ కొండలమ్మ తల్లి సిడిమాను మహోత్సవ తిరునాళ్ల వేడుకలు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. మనిషి దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, యోగా చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా భావనారాయణ స్వామి గుడి వద్ద గల రథం బజార్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమాన్ని రథం బజార్లో జరుపుకోవటం వల్ల ప్రజలలో ఒక ఆసక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా మీడియా ద్వారా వ్యాపిస్తుందని అన్నారు. యోగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని దీన్ని ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. యోగా వలన ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. చాలా సంవత్సరాల క్రితం పతంజలి గురువు ఈ యోగా ప్రక్రియని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. మన దేశానికే పరిమితమైన ఈ యోగా కార్యక్రమాన్ని ప్రపంచానికి 2014లో భారత ప్రధాని పరిచయం చేశారని వివరించారు. 2015వ సంవత్సరంలో 1,53,000 మందితో గుజరాత్లో అతిపెద్ద మాస్ యోగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మన రాష్ట్రంలో జరుపుకుంటామని, ఆ కార్యక్రమానికి వారిని హాజరు కావాలని కోరారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని 5 లక్షల మందితో ఒక మాస్ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ను నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యోగా కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో బట్టిప్రోలు, సూర్యలంక బీచ్, రామాపురం బీచ్, బాపట్ల, సూర్యలంక నగరంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు, విద్యార్థులు బాపట్ల నగర ప్రజలతో యోగా ట్రైనర్లు యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఎస్ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఇన్ఛార్జ్ లవన్న, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి ఈ ఆలోచన మనకి కలిగించింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి 2014వ సంవత్సరంలో మన దేశంలో పుట్టినటువంటి ఈ యోగా 1000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వారు ఈ యోగా క్రియని, యోగా సాధనని కనిపెట్టి జన బాహుల్యంలోకి తీసుకొని వచ్చి మరి జనాలందరికీ కూడా దీన్ని అలవాటు చేసి భారతదేశానికి తన సొంత ఒక ప్రక్రియని ఆయన ప్రసాదించారు. దాన్ని యోగా సాధకులు, యోగా గురువులు ఒక పరంపరగా కొనసాగిస్తూ 1000 సంవత్సరాల నుంచి దీన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం మన యొక్క లైఫ్ లో ఒక భాగంగా. మరి దీన్ని మన దేశానికి మాత్రమే పరిమితమైన దీన్ని 2014వ సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి కూడా పరిచయించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారికి నివేదించి దీని యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఒక రోజుని నిర్ణయించి ప్రపంచానికి దీన్ని పరిచయం చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి వారు దాన్ని యాక్సెప్ట్ చేసి మరి జూన్ 21 అనే దాన్ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినంగా IDYగా ప్రవచించడం జరిగింది, నిర్ధారించడం జరిగింది. మరి ఆ విధంగా మనం 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని జరుపుకుంటూ ఉన్నాం. మరి 2015వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో 1,53,000 మందితోటి గిన్నిస్ రికార్డు ఎక్కినటువంటి అతిపెద్ద మాస్ యోగాని నిర్వహించడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
నెల క్రిందట ప్రధాని గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో జరుపుకుంటామని, అది కూడా 5 లక్షల మందితో ఒక రికార్డ్ మాస్ యోగాగా నిర్వహిస్తామని మాటిచ్చి దాని ప్రకారంగా మనం ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళుతూ ఉన్నాం. మరి విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు 5 లక్షల మంది సమక్షంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మనము మే 21న మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మన రెవెన్యూ మినిస్టర్ గారు, మన ఎనర్జీ మినిస్టర్ గారు, మన ప్రజాప్రతినిధులందరి సమక్షంలో మనం ఒక మినీ ప్రోగ్రామ్ ని కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుపుకున్నాం. మళ్ళీ రెండో రోజు ఈ రోజు భావనారాయణ స్వామి గారి ప్రాంగణంలో వారి ఎదురుగా కూడా మనం ఇక్కడ బాపట్లపట్నంలో జరుపుకుంటున్నాం. దీని తర్వాత మళ్ళీ పట్టిపోరులో ఉంది, సూర్యలంక బీచ్ లో ఉంది, రామాపురం బీచ్ లో ఉంది, బాపట్ల సూర్యలంక నగర వనాలలో కూడా మనము టూరిస్ట్ ప్లేసెస్ లో కూడా ఈ రాబోయే రోజుల్లో 2 వారాలలో జరుపుకుంటాం. మన ఫైనల్ ప్రోగ్రామ్ జూన్ 21న సూర్యలంక మరియు రామాపురం బీచ్ లో వేలాది మందితో ఫైనల్ ప్రోగ్రామ్ ని కూడా మనం జరుపుకుంటాం. మరి ఇవాళ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఆలోచన రేకెత్తాలి, యోగా చేయాలి అనేది. మరి యోగా చేయడం వల్ల మరి ఇప్పుడు మీరు ఒక 20 నిమిషాలు యోగా చేసినప్పుడే మీరు అందరూ గమనించి ఉంటారు, మరి చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, మానసికంగా కూడా శారీరకంగా కూడా. మరి దీన్ని మనం ప్రతిరోజు అనుభవించినట్టయితే అది మన ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాకుండా మానసికంగా మనల్ని కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025కి బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ 10 లక్షల చెక్కును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కి అందజేశారు. నరేంద్ర వర్మ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కడప వచ్చే వారికి బస భోజన ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. కొరిసపాడు రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. ఎర్రం చినపోలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుండి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొరిసపాడు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిందని, వాటికి సంబంధించిన పనులపై ఆయన సంబంధిత ఇంజనీర్లను ఆరా తీశారు. రిజర్వాయర్ పనులలో మిగిలిన పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా కలెక్టర్కు వివరించారు. కొరిసపాడు రిజర్వాయర్లో మిగిలిన పనులను పూర్తి చేయటకు కావాల్సిన నిధుల కొరకు ప్రతిపాదన పంపించటమైందని, అందులో భూసేకరణకు 6.65 కోట్లు మంజూరు చేశారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ మంజూరు చేసిన మొత్తంలో రైతులకు చెల్లించాల్సిన 3.6 ఎకరాలకు సంబంధించి మరియు ఫీడర్ కెనాల్ పనులకు గాను కావలసిన 41 ఎకరాల భూమి కొనుగోలుకు సరిపోతాయని ఆయన జిల్లా కలెక్టర్ వివరించారు. భూసేకరణకు సంబంధించిన బకాయి బిల్లుల చెల్లింపుకు సత్వర చర్యలు తీసుకోవాలని గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్ పనుల కొరకు ప్రభుత్వం 2 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ పనులను చేయుటకు తూర్పుపాలెం పెద్దూరు గ్రామస్తులు నిరాకరిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంజనీర్లు తీసుకొచ్చారు. తూర్పుపాలెము పెద్దూరు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వాయర్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మేరకు పనులు చేయుటకు అనుమతి ఇవ్వాలని, వారికి నచ్చజెప్పి ఒప్పించాలని చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు జలాశయ ముంపు ప్రాంత ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ ముంపు ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరా తీశారు. బాపట్ల జిల్లాకు సంబంధించి పూర్తిగా ఒక గ్రామం పాక్షికంగా 5 గ్రామాలు ముంపుకు గురయ్యాయని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ముంపు గ్రామ ప్రజలందరూ ఆయా గ్రామాలను ఖాళీ చేసి వారికి కేటాయించిన ప్రదేశానికి తరలి వెళ్లారా లేదా అనే విషయంపై ఆయన ఆరా తీశారు. వారిలో కొంతమంది అదే ప్రాంతంలో ఉన్నారని, మరికొంతమంది కొత్త ప్రాంతానికి తరలి వెళ్లారని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతానికి నష్టపరిహారంగా ప్రజలకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కు కల్పించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కొత్త ప్రాంత ప్రజలకు శ్మశాన వాటికలకు సంబంధించి భూసేకరణ పనులు చేపట్టాలని తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కందుల ఓబుల్ రెడ్డి, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్ సిహెచ్ విజయజ్యోతి కుమారి, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె శ్రీహరి, ఎం రవి, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఉంది ఇవ్వాలి అని అనుకుంటే ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన ల్యాండ్ మళ్ళీ ఆక్యుపేషన్ కాకుండా వాళ్ళకి దాన్ని వెబ్ల్యాండ్లో దాన్ని శ్మశానంగా మార్చండి. పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. దీన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఫర్దర్గా అని. అట్లానే ఆ కాలనీలో ఉన్న పెద్ద మనుషులకు కూడా మీరు పంచాయతీకి హ్యాండింగ్ ఓవర్ చేసిన కాపీని వాళ్ళకు కూడా ఇవ్వండి. మీరు కూడా కాపాడుకోండి. గవర్నమెంట్ కన్నా వాళ్ళు లోకల్ వాళ్ళే ఎక్కువ కాపాడుకుంటారు. సో మీరు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోండి అని వెబ్ల్యాండ్లో మనము మార్చుకున్నటువంటి కాపీ అండ్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఫర్దర్ ప్రొటెక్షన్ బాధ్యత తీసుకోండి అన్న కాపీలు వాళ్ళకు కూడా ఇవ్వండి. పెద్దలకు కూడా ఇచ్చేయండి. ఆ కాలనీలో ఉన్నారు వాళ్ళు కాపాడుకుంటారు. అది మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీటింగ్లో మనం ఆర్డబ్ల్యూఎస్ని పిలవాలండి. మీరు తహసీల్దార్ షెల్ టేక్ కేర్ ఆఫ్ ది ఆల్ బరియల్ గ్రౌండ్స్ ఇష్యూ, అది చూసుకోండి. అండ్ ఆర్డీఓ ఏమో ఇందాక చెప్పినట్టు వైసీ పోల్రెడ్డిలో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకోవడము అండ్ ఈ బరియల్ గ్రౌండ్స్ ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేటట్టు చూసుకోవడం. అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏమో వాళ్ళకి కండిషనల్ డి పట్టా కాకుండా వాళ్ళకు విత్ ఎలినేషన్ పవర్స్ ఉండేటట్టుగా ఇవ్వడం, అన్కండిషనల్గా ఇవ్వడం అనేది మీరు రాస్తారు 2 daysలో. అండ్ మీరు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రజెంటేషన్ మీ ఎస్సీ లెవెల్లో ఇవ్వాలి. మళ్ళీ ఇదే వీక్లోనే పెడతాం. కడపలో మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి, బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ పరిశీలించారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జరుగుతున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. వేసవి తాపం తీరేందుకు వాసవి క్లబ్ అందిస్తున్న మజ్జిగ చలివేంద్రం 15వ రోజుకు చేరుకుందని వాసవి క్లబ్ మాజీ మండల అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని పాత బస్టాండ్ సమీపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిరాణా షాపుల గుమస్తాల సహకారంతో వేసవిలో మజ్జిగ, మంచినీరు చలివేంద్రంను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ గుమస్తాలు కొల్లిపర సాయి, వైబాబు, ఎ శ్రీనివాసరావు, మణికంఠ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గత 15 రోజులు జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు కర్లపాలెం గుమస్తా అసోసియేషన్ తరఫున మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే ఇలాంటి మజ్జిగ కార్యక్రమం వాటర్ కూడా ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. బాటసారులందరూ ఈ సద్వినియోగం తీసుకోవడం కోరుతున్నారు. అలుపెరగని శ్రామికుడు చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి పోరాడారన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని భుజస్కంధాలపై మోసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క
ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొండల స్వామి పాడిన రఘుకుల తిలక రారా పాట దేశ విదేశాలలో ప్రాచుర్యం పొంది తెలుగువారి ఖ్యాతిని పెంచిందని రాష్ట్ర పోలీస్ సంఘం మాజీ అధ్యక్షులు దళవాయి సుబ్రహ్మణ్యం అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెము నడుంపాలెంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కొండల స్వామిని శాల్వా పూలమాలలతో ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొండల స్వామి ఆలపించిన రఘుకుల తిలక రారా పాట ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్, ఫేస్బుక్లో ట్రేడ్ అయి పలువురి ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల మన్ననలను అందుకున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం అవ్వడంతో పాటు రఘుకుల తిలక రారా పాటను కోట్ల మంది రీల్స్ చేశారు. ఆ పాటను 1,50,00,000 మంది వీక్షించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమరౌతు శ్రీనివాసరావు, నరాలశెట్టి సీతారామయ్య, తోటకూర వెంకటేశ్వరరావు, విడుదల సురేషు, పెదమల్లు రామకృష్ణ, మెండు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మహా అన్నదాన సంతర్పణ జరిగింది. ఆ సందర్భంగా మన రఘుకుల తిలక ఆ పాట, రాముల వారి పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశ్వవిఖ్యాతమైనటువంటి పాటగా మలచినటువంటి మా స్థానికుడు, మన కర్లపాలెం వాసి అయినటువంటి పసుపులేటి కొండల గారికి ఈరోజు సోమరవతు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం జరిగింది. వీరి ఖ్యాతి దశ దిశలా వ్యాపించాలని, వీరు రాగల రోజుల్లో మరింతగా ఇలాంటి రాముల వారి పాటలు, అనేకమైనటువంటి భక్తి గీతాలని మధురంగా పాడి మరింత ప్రఖ్యాతిగాంచాలని, ఆ దైవ కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ వైభవంగా ముగిసిన శ్రీ కొండలమ్మ తల్లి సిరిమాను మహోత్సవ తిరునాళ్లు వేడుకలు దాతల సహకారంతో 5,000 మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. బాపట్ల మండలం కొండుబొట్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ కొండలమ్మ తల్లి 15వ సిరిమాను మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి కొండలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొండలమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు చట్ర వెంకటేశ్వరరావు, పల్లప్రోలు వెంకట సుబ్బారావు, బాబు, పర్వతరెడ్డి శ్రీనివాసరావు, ఉమ్మారెడ్డి రాంజియా, నున్న ఆంజనేయులు, చట్ర సుబ్బారావు, నామన రవి, బండి రామ్మూర్తి నాయుడు, నామన వెంకట శివనారాయణ, పల్లప్రోలు శంకర్, పర్వతరెడ్డి సుబ్బారావు, పల్లప్రోలు రాములు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ మంగళవారం కావడంతో అమ్మవారిని కామ్యప్రధానిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హారిద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారి భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొరిసపాడు రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కడపలో జరుగుతున్న మహానాడుకు 10 లక్షల విరాళం అందజేసిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వైభవంగా ముగిసిన శ్రీ కొండలమ్మ తల్లి సిరిమాను మహోత్సవ తిరునాళ్ల వేడుకలు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.